జీ నేను బయలుదేరుతున్నా మరి కారు మంచి అబ్బాయి ఒక అబ్బాయి కూల అబ్బాయి వస్తున్నాడు కానీ పోయి తీసుకొస్తాను. ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయా? ఏం చేస్తున్నావు? మన చెట్టుకు వచ్చినాయా? పిల్లల ముగ్గు స్నానాలు చేయించావుగా? పిల్లలకి జలుబులు చేసినాయి మా సాయంత్రం ట్యూషన్ చేయించాలా? సరే నేను వెళ్తున్నా మరి తొందరగా స్కూల్ పంపేవాడిని అమ్మా. అత్త మళ్ళీ వస్తానండి కారు నుంచి వెళ్ళి అబ్బాయిని తీసుకుని వస్తా. ఇప్పటి నుంచి ఏముంది సరే బయలుదేరు. ఏం సంగతిలో? ఎందుకు రావట్లా? వెనకుండా తీసుకొస్తున్నా. రాత్రి వినకుండా పోయా, వినకుండా తెచ్చాలి కూరగాయలు. ఎంత టమాటా? 20 రూపాయలేనా? రాత్రి 10 రూపాయలు తెచ్చా కేజీ. రారా మావా. మా జిగిడి దోశ కోసం వచ్చానమాట. ఈరోజు పనికి వెళ్తున్నాం. గన్నెడి కట్టుడు ఉంది మనిషి కోసం పని. గుండె పనులు పని ఒప్పుకుంటే ఎవరు అయిపోయినాయి అన్నీ. కోటకొండ మరి శంకరకొండ మరి. జవాబు లేదు. సరే మరి ఈ ముందు ప్రస్తుతానికి 2 గంటలు కలుపు. నేను పోయి మెకానిక్ తీసుకొస్తాను. వచ్చిన కానీ ఈ బాక్సులు కూడా తెస్తే నేను పోసాం బాక్సులు పుట్టింగ్లు పోసి వచ్చిన కానీ బాక్స్ కూడా తీసేస్తే తర్వాత వచ్చేసి ఇంకా గన్నెడి కట్టుడు కట్టాలి. ఇసుక అది రాయి అయ్యి 2 తక్కువ రాయి. ఆ రాయి వచ్చేసి ఇదిగోండి గుణాది. ఈ గుణాది తొక్కాలి ఎల్ షేప్. అంటే ఆయన స్థలం వరకు బోర్డర్ వరకు బయట వరకు తొక్కుంటున్నాడు అనమాట. రేపు వర్షం గిచ్చం పడ్డా కూడా మట్టి అనేది జారకుండా పెట్టకుండా గట్టిగా ఉంటుందని. ఇటు పక్క పని లేదు మళ్ళీ. ఈ ఎల్ షేప్ తీయలేదు. ఎల్ షేప్ ఇది తీయలేదంటే ఇంకా ఇదంతా ఆయన ప్లేసే ఇటు ఎదర. అందుకని చెప్పేసి ఎప్పుడైనా మనకి స్థలం ఉందంటే మొత్తం అవుటర్ ఒక పారిగోళ్ళ తొక్కోవాలి రాయేసుకొని. ఒక కట్ట లేకపోతే ఇంకో కట్ట కడుగు అయ్యి సాలిపోతే ఎర్ర చేయి కాకు కొంచెం నలుపుగా ఉన్నాయి. నేను తొందరగా వస్తానా? హాయ్ తోడా, గుడ్ మార్నింగ్. వీటి కోసమే బర్రెల కష్టం కడుతుంది. పని దగ్గరికి వచ్చేసామండి. టైం వచ్చేసి 2 అవుతా ఉంది. ఇంటికి పచ్చడి మీకు ఉదయం మేము మాలు కలుపుకోవడమేనా రాయి కట్టుబడి కట్టడమేనా ప్రతిదీ ఏది చూపించలేకపోయాను. ఈ పనిలో పడిపోయి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది ఎల్ షేప్ గుణాది తీసింది అటుపక్క. తర్వాత మనం ఇంకా రాయి కట్టుబడి అంటే మోగరాయి కట్టుబడి మాట. ఇది ఇలా గుణాది తొక్కేసాము. దీని లెవెల్ దీని మీద ఇంకా బుట్ట కట్టుకొని మళ్ళీ బియ్యం పోయాలి. పోయిరామా ఇటు పోయి సందులో పోయి. తర్వాత మళ్ళీ అన్నం తిని వచ్చిన కాంచి ఇంక మళ్ళీ మోగరాయి పెద్దవి అండి. దగ్గరగా 70 కేజీలు 50 కేజీలు 60 కేజీలు అలాంటి రాళ్ళు మోసుకొని ఇలా వేసుకున్నాం అన్నమాట. దాని ప్రతిఫలమే ఇది. చుట్టూరా ఈ చెవంట్లో కొవ్వు కరిగిపోతుంది దెబ్బకి. ఇలాగ మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఎలా కట్టామో తర్వాత ఇంకా అది దీని లెవెల్ ఇది కట్టేయాలి. ఇది కట్టేసిన తర్వాత అది రేపు మధ్యాహ్నం కల్లా అయిపోయింది మాకు. సరే ఇంక కంకర సరి చేసుకొని మళ్ళీ కట్టుబడి అంటే మోగరాయి తొక్కేయడమే. మళ్ళీ మాలు పోసుకుంటా మళ్ళీ రాయి మోసుకుంటా ఇలా కట్టేసుకుంటే సరిపోద్ది. అంటే ఇంకా పిల్లర్ నుంచి 6 అంగనాలు ఒక 4 అంగనాలు అలాగా బయటికి ఎల్లుడుగా అనుకుంటే చివరికి మనకి ఇలా సరిపోద్ది. ఇలా ఎల్లుడిలాగా వస్తే రేపు బియ్యం దీని పారీగా
వస్తుంది అన్నమాట. ఇంక ఇంటైన ఏంటంటే ముఖ్యంగా మట్టి కానీ ఏమైనా జరగకుండా ఉండిద్ది అని చెప్పి ఇంకా ఎదురు మాత్రం మామూలుగా బియ్యం పోయడమే. మాల ఎంత ఉందరా? 2 గంటలకు ఉందా? రానియండి. మోగరాలు ఎక్కడి నుంచి మోస్తుందో చూపిస్తా చూడండి. ఇవ్వండి అక్కడున్న రాయి, 2 అక్కులు రాయి. ఆ రాయి మొత్తం ఇక్కడ మోసుకొని దారాన్ని కట్టేస్తున్నాం అన్నమాట. ఇలా కట్టేసిన తర్వాత మళ్ళీ ఇది కట్టాలి. 3 మనుషులు చేస్తున్నాం. ఇది ఇంకొక మనిషి వచ్చినట్టయితే అదనంగా సరిపోయేదే, కానీ నేను ఒక్కనే మేస్త్రి అయిపోయాను. రాయి అయిపోయినప్పుడేమో పైకి పోయి మళ్ళీ రాళ్ళు వేసుకొని సరి చేసుకోవడం, వాళ్ళిద్దరేమో చిన్న రాళ్ళు బెందళ్ళు అని చెప్పేసి మాలు కలుపుకోవడం, సిమెంట్ కట్టలు వేసుకోవడం, అలాంటి పనులు చేసుకుంటా ఉన్నారు అన్నమాట. అందుకని ఈరోజు ఈ కొరవ ఆగింది. రేపు పూర్తి అయిపోద్ది. రేపు పూర్తి అయిపోయిన కానీ మళ్ళీ ఇంక రాడ్ బిల్డింగ్ కూడా ఐరన్ కూడా మనమే కదా చేస్తుంది. తర్వాత మా బామ్మర్దిగా నేను వచ్చేసి చుట్టూ 4 పక్కల మ్యాట్ కట్టేస్తాం. అంటే భీములు కట్టేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా భీములు పోసేసుకొని తర్వాత మళ్ళీ పిల్లర్లు పోసి ఆ పిల్లర్లో మళ్ళీ ఇది బరువుల షెడ్ కదా, దానికి సంబంధించిన రాడ్లు దాంట్లో పెట్టి కొలతలు తీసుకొని యాంగియర్లు సమానంగా పోసేసిన తర్వాత మళ్ళీ 9 ఇంచుల రాయి ఉంటుంది, బిక్స్ రాయి. అది కూడా దగ్గరగా 20-30 కేజీల పైన ఉంటుంది. ఆ రాయి మళ్ళీ చుట్టూ కట్టేసుకొని లోన ఫ్లోరింగ్ లాగడం, ఇలాంటి చాలా పనులు ఉంటాయి. సరేనా? రాజు వచ్చేసి కంకరిస్తూ ఉంది. మా బామ్మతి కూడా మాలు కలిపేశాడు. కంకరిస్తూ ఉంటుంటే ఇంకా పోస్తా ఉన్నాడు. ఇది కూడా చేసేసుకుంటే సరిపోద్ది. ఇవి ఎదర గుణాది ఇలా, ఇది గుణా తీసినట్టయితే ఇంకా మాకు ఇంకో 2 రోజులు పట్టేది. ఎల్ షేపు చూడండి. రాళ్ళు ఎంతెంత బరువు ఉన్నాయో, ఎంతెంత లావు ఉన్నాయో. అదే పరిస్థితి. మా కష్టానికి ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలానే సపోర్ట్ చేస్తారని ఫాలో చేయండి. మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తే కొంత గొప్ప ఏదో చిన్నవాడికి పెద్దవాడికి అవసరాలు పడతాయి, తీరతాయిగా. చెప్పండి, కష్టపడుతున్నాం కాబట్టి. సరేనా? సాయంత్రం పూట 6 దాటిందండి టైము. ఇంకా ఉదయం నుంచి 5 దాకా మొత్తం ఈ బార్ కట్టేసాము 2 ముక్కలుగా. పైన ఒకసారి టాప్ కూడా లాగేసాము. ఈ కొంచెం తరుగుంది, రేపు ఉదయం చూసుకోవాలి. ఇంక ఇప్పటికే పొద్దుపోతుంది. ఒక మేస్త్రి 2 పై మనుషులతో కట్టాం ఈ గనిడి కట్టడు. దగ్గరగా ఇంకొక మేస్త్రి పడతాడు దీంట్లో. అంత సేకరి మేమే చేస్తున్నాం అన్నమాట. సరే, ఇంటికి వెళ్తారు. చాలా పొద్దుపోతుంది. ఈరోజు నడుములు మామూలు ఇప్పట్లా. ఈరోజైతే నడుములు మామూలు ఎప్పుడు పడతలేదండి, తీవ్రంగా ఉండే. వేడి నీళ్ళు పోస్తుంటే కానీ తక్కువ ఏరా మామ, అంతేనా? సరే, బయలుదేరదాం మరి ఇంటికి. రాజు వచ్చేసేమో సామాన్ మొత్తం శుభ్రంగా అడిగేస్తుంది. మా బామ్మర్ది కూడా ఏమో బద్దగా అడిగేస్తున్నాడు. సరే, అమ్మాయిని వదిలిపెట్టొస్తలే. వాళ్ళ మొత్తం శుభ్రంగా అడిగా. బద్దగా అడుగురా, బద్దగా అడుగు, శుభ్రంగా ఉండిద్ది. మా పోదాంపా. ఓకేనండి, ఇంటికి బయలుదేరదాం.